సండే రోజు డిన్నర్కి ఏం చేద్దామా అని ఆలోచిస్తూ చేపల కూర చేద్దామని చెప్పి అన్నీ తిరిగేస్తే ఈ చేపల కూర నాకు చాలా బాగా అనిపించింది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కాస్త మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసి పొడి పట్టి పక్కన ఉంచేసుకోండి. ఇక అందులోనే 2 ఉల్లిగడ్డలు, 3 పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ పట్టేసి పక్కన ఉంచేసుకోండి. ఇక నూనె వేడెక్కాక అందులోనే ఆవాలు, కరివేపాకుని వేసి చిటపటలాడించి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి పేస్ట్ని వేసి మంచిగా వేయించేసుకోవాలి. గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు. గోల్డెన్ రెడ్ కలర్ మాత్రం ఖచ్చితంగా రావాలి, అదే మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇక మంచిగా మనం అనుకున్న విధంగా వచ్చాక అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసి కాస్త ఒక్కసారి తిప్పేసేసుకొని అందులోనే 2 టమాటా ముక్కల్ని వేసేసుకొని కాస్త ఫ్రై చేసేసాక అందులోనే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడిని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇక అందులోనే చింతపండు పులుసుని, అలాగే మనకు సరిపడంత పులుసు కోసం కాస్త మంచినీళ్ళను కూడా వేసేసుకొని మంచిగా మరలించండి. ఈ చేపల కూర మాత్రం నిజంగా టేస్ట్ అద్దరిపోయింది. ఇక మసిలాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసేసి కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా వేసేసుకొని మంచిగా ఉడికించుకోండి. ఖచ్చితంగా ఒక్కసారి మాత్రమే కలపండి, ఎందుకంటే ఉడికాక కలిపితే ముక్కలన్నీ చెదిరిపోతాయి. సిమ్లో పెట్టేసుకొని 15 నిమిషాలు ఉడికించుకుంటే ఈ చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ఫస్ట్ టైం చేశాను, కూర అయితే అద్దరిపోయింది. ఇక చివరగా ఫిష్ మసాలా, కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. ఇక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటా మరి.